ఏంటి ఇద్దరు అయితే సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నారు? సిరి గురించి నాకు తెలియదు, కానీ నేను మాత్రం మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను సత్య గారు. నేనేం చెప్పాను మంజు? అదే సత్య గారు, మీ ఫ్రెండ్ గురించి. ఫ్రెండా? అదేనండి, ఫ్రెండ్. ఓ, ఆ ఫ్రెండా? అవునవును, చెప్పాను కదా, మర్చిపోయా. ఆ ఫ్రెండ్ గురించే నేను పంతుల్ని కలిసి మాట్లాడానండి. ఇంతకీ పంతులేమన్నారు? ఏమన్నారంటే ఫస్ట్ పేర్లేంటి అని అడిగారు. నేను మొల్లేటి మోహన్ అని చెప్పాను. వాళ్ళ ఊరి పేరు చెప్పాను. సార్థకర్మలను అక్కడ జరిపించాలా, ఇక్కడ కూడా జరిపించొచ్చా అని అడిగితే ఎక్కడైనా జరిపించొచ్చు అని పంతులు గారు చెప్పారు. సరే, మరి మనం ఇక్కడే చేసేద్దాం. మనం చేయడానికి వీల్లేదంట. వాళ్ళ తరపున వాళ్ళెవరైనా, ఆడ కానీ మగ కానీ, పెద్దవాళ్ళైనా పిల్లలైనా ముసలివాళ్ళైనా ఎవరో ఒకరు ఆ సార్థకర్మలు చేపిస్తే తప్ప వాళ్ళ ఆత్మలు శాంతించవంట. మరి అది జరిపించాలంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఎలాగైనా తీసుకురావాలి, లేకపోతే వారి ఆత్మలు వెళ్లాల్సిన పుణ్యలోకాలకు వెళ్లకుండా ఇక్కడిక్కడే తిరుగుతాయంట. అయితే ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి? పాపం, వాడు బ్రతుకున్నంతకాలం నలుగురికి సాయం చేస్తూ బ్రతికాడు. తన వాళ్ళకి చిన్న కష్టం కూడా రాకుండా చూసుకున్నాడు. కానీ ఇప్పుడు వాడికి ఇంత పెద్ద కష్టం వచ్చింది. అది తీర్చడానికి ఎవరూ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఎవరికి ఇంత కష్టం రాకూడదు. నువ్వేమంటావు సిరి? అవును, పాపం. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు సత్య గారు? ఏముంది, తన వాళ్ళు బయటకు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు పాపం వాడు ఇక్కడిక్కడే తిరుగుతూ మనల్ని చూస్తూ ఉంటాడు. అంతేనండి, వారి ఆత్మల ముక్తి కోసం ఆ దేవుడు ముహూర్తం రాసే ఉంటాడు. అప్పటి వరకు మనం చేసేదేముంది?